హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. కానీ పాపం మా ఇండోర్ ప్లాంట్స్ చాలా డల్ అయిపోయినాయి. ఒక పక్కన మా ట్రిప్స్ ట్రావెల్స్ అండ్ ఇంకొక పక్కన వింటర్ చాలా ఎఫెక్ట్ చేసినాయి ఇండోర్ ప్లాంట్స్ ని. ఇలా వేరియస్ రీజన్స్ వల్ల వీటి గ్రోత్ ఎఫెక్ట్ అవడమే కాకుండా కొన్ని ప్లాంట్స్ కి అయితే పెస్ట్ కూడా పట్టినాయి అనమాట. ఇండోర్ ప్లాంట్స్ కి కూడా పెస్ట్ పడుతుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎగ్లోనిమా ప్లాంట్ అన్నమాట. ఇది చాలా వరకు లీవ్స్ అన్ని డ్రై అయిపోయినాయి. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, వైట్ మిల్లీ బగ్, ఇవి కూడా అటాక్ అయినాయి అనమాట. సో వీటిని అన్నిటికీ మంచిగా వాటర్ వాష్ చేసేసాను, మార్నింగే వాటర్ వేసాను. అండ్ కొంచెం పెస్టిసైడ్ అది ఇద్దాము అని చెప్పేసి మొత్తం ప్లాంట్స్ అన్ని బయట పెట్టి వాటరింగ్ అంతా అయిపోయాక ఇంకొంచెం కంపోస్ట్ అవన్నీ కూడా వేద్దామని బయటికి తీసుకొచ్చాను. ఒక చిన్న స్పా ట్రీట్మెంట్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ అన్నమాట. అప్పుడప్పుడు ఇండోర్ ప్లాంట్స్ గురించి నా ప్రీవియస్ వ్లాగ్స్ లో షేర్ చేసుకున్నప్పుడు కానీ అండ్ నా రెగ్యులర్ వ్లాగ్స్ లో కూడా ఎక్కువగా నా బ్యాక్గ్రౌండ్ లో అన్ని కూడా ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఇండోర్ ప్లాంట్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అని చెప్పేసి. నేను కూడా ఎప్పటికప్పుడు చేద్దాం చేద్దాం అని అనుకుంటూనే ఉన్నాను. అలాగా పెండింగ్ పెట్టాను అనమాట. ఎందుకంటే నాకు ఎక్కడో ఒక చిన్న భయం, కాన్ఫిడెన్స్ రావట్లేదు మీ అందరితో షేర్ చేసుకోవడానికి. ఇంకా ఈ ప్లాంట్స్ గురించి తెలుసుకోవడానికి ఏదో ఉందేమో, నేను ఇంకా కరెక్ట్ గా దీన్ని మెయింటైన్ చేయట్లేదేమో అన్న ఫీలింగ్. ఎందుకంటే చాలా ప్లాంట్స్ ని నేను కొని తీసుకొచ్చి నేను దాని గురించి తెలుసుకునే లోపల చనిపోయిన ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను 40 to 50 ప్లాంట్స్ నేను ఇంట్లో మెయింటైన్ చేస్తున్నానంటే ఆల్మోస్ట్ నేను ఈ 3 years లో ఒక 20-30 ప్లాంట్స్ ని సేవ్ చేయలేకపోయానండి. సో అన్ని తెలుసుకుంటున్నాను అనమాట. కొన్ని కొన్ని ఫెయిల్ అవుతూనే ఇలా చేయకూడదు అన్న ఐడియా వస్తుంది కదా. సో అలా తెలుసుకుంటూ ఉన్నాను. బేసికల్ గా ఇప్పుడు దాకా నాకున్న ఐడియా ప్రకారం కొన్ని ప్లాంట్స్ అయితే ఇప్పుడు మీకు సజెస్ట్ చేయగలను అండ్ చెప్తాను అవి ఎలా మెయింటైన్ చేయాలి, అది ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. వీడియో ఎందాక అయితే చూసేయండి. అండ్ ఫస్ట్ మనకి ఇండోర్ ప్లాంట్ అనగానే గుర్తొచ్చే ప్లాంట్ మనీ ప్లాంట్. మన హోమ్స్ లో అది పెట్టుకోగానే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుంది. లక్ వస్తుందా మనీ వస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఈ మనీ ప్లాంట్స్ లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. గోల్డెన్ పోతోస్ అని ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. సో దీనికైతే కొంచెం ఇండైరెక్ట్ సన్లైట్ అయితే మనీ ప్లాంట్ కి అవసరం అండి. మనకి సన్లైట్ ఉండే ప్లేస్ లో పెట్టుకుంటే మంచిగా గ్రో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జీజీ ప్లాంట్. ఇది ఒక లో మెయింటెనెన్స్ ప్లాంట్, ఎక్కువ కేర్ లేకుండా కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇండోర్ ప్లాంట్స్ గురించి జీజీ ప్లాంట్ ఈజీగా గ్రో చేసేయచ్చు. అండ్ 10 days కి ఒకసారి వాటరింగ్ ఇచ్చినా సరిపోతుంది అనమాట. అంత ఈజీ టు గ్రో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏరో హెడ్ ప్లాంట్. దీని లీవ్స్ చాలా యూనిక్ షేప్ లో ఉంటాయి, చాలా అందంగా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇది కూడా చాలా ఈజీ టు గ్రో, జస్ట్ వాటర్ తోటే చాలా మంచి గ్రో అవుతుంది. అండ్ కటింగ్స్ లో వాటర్ లో పెట్టినప్పుడు కూడా మనీ ప్లాంట్ ఎలా అయితే రూట్స్ ఫామ్ చేసుకుని గ్రో అవుతుందో ఇది కూడా మంచిగా అలాగే గ్రో అవుతుంది అనమాట. కాకపోతే దీనికి కొంచెం సన్లైట్ అయితే అవసరం దీనికి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎరెకా పామ్. ఎరెకా పామ్ కూడా మంచి ఎయిర్ ప్యూరిఫికేషన్ కి చాలా మంచి ప్లాంట్ అండి. దీంట్లో 2 versions అయితే మనకు నర్సరీలో దొరుకుతుంది. ఒకటి వచ్చేసి నాటు, అది ఇండోర్ అండ్ అవుట్డోర్ లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. ఇంకొకటి హైబ్రిడ్ వర్షన్. హైబ్రిడ్ వర్షన్ కొంచెం ఇండోర్ లో మంచి గ్రో అవుతుంది. హైబ్రిడ్ వర్షన్ లో కూడా చిన్న సైజ్ కూడా ఉంటుంది. బాగా పెద్ద సైజ్ ఉండే అరెకా పామ్స్ ఉంటాయి, చాలా చిన్న సైజ్ ఉన్న అరెకా పామ్స్ కూడా ఉంటాయి. రెండు కూడా కొంచెం మీడియం సన్లైట్ లో బాగా గ్రో అవుతాయండి. నెక్స్ట్ ఇండోర్ ప్లాంట్ వచ్చేసి పీస్ లిల్లీ. ఇండోర్ ప్లాంట్స్ లో సహజంగా ఫ్లవరింగ్ ఉన్న ప్లాంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ మనకి దొరికిన అవి చాలా కాస్ట్ ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ. సో తక్కువ ప్రైస్ లో మనకి ఫ్లవరింగ్ వచ్చే ఇండోర్ ప్లాంట్ ఏదైనా ఉంది అంటే ఒక 400-500 బడ్జెట్ లో అది పీస్ లిల్లీ అన్నమాట. అది నర్సరీలో కొన్నప్పుడు చక్కగా ఫ్లవర్స్ తోటి నిండుగా ఉన్నది కొనుక్కుని తీసుకుని వస్తాము. కాకపోతే కొన్ని రోజుల తర్వాత అంటే ఫ్యూ మంత్స్ తర్వాత ఆ ఫ్లవరింగ్ అన్నది ఆగిపోతుంది. మళ్ళీ ఆ ఫ్లవరింగ్ ఎప్పటికో వస్తుంది అనమాట. కాకపోతే ప్లాంట్ గ్రీన్స్ తో కూడా చాలా అందంగా ఉంటుంది, మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. దీనికి కూడా ఒక మీడియం సన్లైట్ వచ్చే ప్లేస్ లో పెట్టుకుంటే మంచిగా గ్రో అవుతుంది. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న ప్లాంట్ మీకు ఇప్పుడు అది అగ్లోనిమా అన్నమాట, రెడ్ కలర్. అగ్లోనిమా ప్లాంట్స్ లో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి, పింక్, గ్రీన్, ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఒక కడియం నర్సరీకి వెళ్ళినప్పుడు నేను చూసాను, అగ్లోనిమాలో ఆల్మోస్ట్ ఒక 10 వెరైటీస్ ఉంటాయేమోనండి. అంత వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అన్ని గ్రీన్సే కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ ఇండోర్ ప్లాంట్స్ లో యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు
ఎగ్లోనిమా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. చాలా బ్యూటిఫై చేస్తాయి మన ఇంటిని. అండ్ ఎయిర్ ని కూడా ఆటోమేటిక్ గా ప్యూరిఫై చేస్తాయి. అండ్ మంచి పాజిటివ్ వైబ్స్ కూడా ఇస్తాయి అన్నమాట. సో ఇవి కొంచెం మీడియం సన్లైట్ లో అలా గ్రో చేయాలి. నెక్స్ట్ బెస్ట్ ప్లాంట్ ఏంటి అంటే స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్ ప్లాంట్ లో కూడా చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. సో అవైతే చాలా ఈజీ టు గ్రో అండి. ఈజీ ప్లాంట్ తర్వాత అంత ఈజీగా గ్రో అయ్యేది స్నేక్ ప్లాంట్ అన్నమాట. చాలా తక్కువ వాటర్, ఒక వీక్లీ వన్స్ 10 days కి ఒకసారి వాటరింగ్ చేస్తే చాలు. సన్లైట్ కూడా పెద్దగా అవసరం లేదన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండోర్ ప్లాంట్ లో మస్ట్ గా గుర్తొచ్చేది బ్యాంబూ ప్లాంట్. బోత్ వాటర్ అండ్ సాయిల్ లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు విత్ లో సన్లైట్స్. దాని తర్వాత జేడ్ ప్లాంట్ అండి. జేడ్ ప్లాంట్ కూడా సింప్లీ సూపర్ అన్నమాట లుక్ వైజ్, అండ్ గ్రో చేయడానికి కూడా చాలా ఈజీ. చాలా తక్కువ వాటర్ తోటే జేడ్ ప్లాంట్ కూడా గ్రో అవుతుంది. 10th అండ్ ఫైనల్ ఇండోర్ ప్లాంట్ నేను గ్రో చేసేది వచ్చేసి డ్రెస్సేనియా అన్నమాట. జపనీస్ బ్యాంబూ అని కూడా ఉంటారు. ఆ ఇది కూడా మంచిగా ఇండోర్ లో గ్రో అవుతుంది. నేను చెప్పిన ఇండోర్ ప్లాంట్స్ అన్నిట్లోనూ ఒక్క జేడ్ ప్లాంట్స్ తప్ప మిగతా అన్ని కూడా మీడియం టు హై ఇండైరెక్ట్ సన్లైట్ అయితే అవసరం ఉంటుంది. మనం ఇండోర్ ప్లాంట్స్ కొనడానికి నర్సరీకి వెళ్ళినప్పుడు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళని అడిగితే ప్రతిదీ ఇండోర్ ప్లాంట్స్ అనే చెప్తారు. కాకపోతే మనం వాళ్ళని స్పెసిఫిక్ గా అడగాలి. లో లైట్ కావాలా, మీడియం లైట్ కావాలా, హై ఇండైరెక్ట్ సన్లైట్ కావాలా, షేడీ ప్లేస్ లో పెట్టాలా అని స్పెసిఫిక్ గా అడిగితేనే చెప్తారు. లేదంటే మనం గూగుల్లో సెర్చ్ చేసినా మనకి డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. ఏదేమైనా ఇల్లంతా కూడా వెల్ వెంటిలేటెడ్ గా ఉండాలి. వీక్లీ వన్స్ 10 days కి ఒకసారి ఫుల్ వాటరింగ్ అయితే చేయాలి. ఇలాగ ఎండలో పెట్టాలి. అండ్ అప్పుడప్పుడు అవసరం అయితే పెస్ట్ ఎలా ఏమైనా ఉంటే కనుక మనం దాని తగ్గ కేర్ కూడా తీసుకోవాలి. కంపోస్ట్ కూడా వేస్తూ ఉండాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు. సో ఇదంతా కూడా మెయింటైన్ చేస్తేనే మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్ ని క్లీన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. డస్ట్ వల్ల లీవ్స్ మీద ఉన్న సన్లైట్ బ్లాక్ అవుతుంది అండ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది. సో అప్పుడప్పుడు ఈ లీవ్స్ మీద ఉన్న మట్టి అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కొన్ని, అరకే పాము, పీస్ లిల్లీ, వాటిని కొంచెం ఏదైనా తడి క్లాత్ అది తీసుకొని జెంటిల్ గా వైప్ చేయొచ్చు. అండ్ చిన్న చిన్న డెలికేట్ గా ఉన్న ఆకులు ఉంటాయి కదా, అవి బ్రష్ తోటైనా వాష్ చేయొచ్చు. లేదంటే మనం కిచెన్ షింక్ ఉంటుంది కదా, దాని కింద పెట్టి వీక్లీ వన్స్ ఒకసారి ఫుల్ వాటరింగ్ చేసినప్పుడు మొత్తం ఆకులతో సహా వాష్ చేసేస్తే నీట్ గా క్లీన్ అయిపోతుంది. అండ్ లీవ్స్ చూడడానికి కూడా ఫ్రెష్ గా కనిపిస్తుంది. దాని ఫోటోసింథసిస్ కూడా బాగా జరుగుతుంది అనమాట. ప్లాంట్స్ కి న్యూట్రియంట్స్ ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. అప్పుడప్పుడు మనకి బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, అవి కూడా ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇస్తూ ఉంటాను నేను. అండ్ కంపోస్ట్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. ఇప్పుడు నేను కంపోస్ట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి పెస్టిసైడ్ ఉంది అని చెప్పాను కదా. ఇండోర్ ప్లాంట్స్ కి ఎప్పుడైనా పెస్ట్ పట్టింది అని అనుకుంటే మనం వాటర్ లో కొంచెం నీమ్ ఆయిల్ వేసి అండ్ సోప్ వాటర్ కూడా ఒక చిన్న అమౌంట్ లో వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఈజీగానే ఆ మిల్లీ బగ్స్ కానీ ఏదైనా అలాంటి పురుగు కానీ పడుతుంటుంటే వెంటనే క్యూర్ అయిపోతాయి అన్నమాట. ఈ 3 years టైంలో ఫస్ట్ టైం నేను ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇలా మిల్లీ బగ్స్ అవి పడతాయి అని చెప్పేసి చూసానన్నమాట. ఎప్పుడు బయట మందార చెట్లకి వాటికి పడుతూ ఉంటాయి. బయట స్ప్రే చేయించినప్పుడు నర్సరీ అతను ఇలా కెమికల్ స్ప్రే అయితే చేసేస్తాడు. ఇండోర్ ప్లాంట్స్ కి నేను ఎప్పుడూ చేయలేదు. కెమికల్ స్ప్రే ఎందుకు అని చెప్పేసి ఇలా నీమ్ ఆయిల్ స్ప్రే అయితే కొంచెం బాగుంటుంది కదా ఇంట్లో ఉంటే మొక్కలకి అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇండోర్ ప్లాంట్స్ కి వాటరింగ్ చేయడం కూడా ఒక టెక్నిక్ అనే చెప్పుకోవాలండి. కొన్ని ప్లాంట్స్ కి ఓవర్ వాటరింగ్ చేసినా చచ్చిపోతాయి. అండ్ కొన్ని ప్లాంట్స్ అండర్ వాటరింగ్ చేసినా చచ్చిపోతాయి. స్నేక్ ప్లాంట్, జీజీ ప్లాంట్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటికి సాయిల్ డ్రైగా ఉండాలి. ఎక్కువ వాటర్ వేస్తే అవి కుళ్ళిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అండ్ కొన్ని పీస్ లిల్లీ, ఇంకా అరెకా పామ్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి వాటర్ ఎక్కువగా ఉండాలి. సాయిల్ ఎప్పుడు కొంచెం మాయిస్ట్ గా ఉండాలన్నమాట. దానికి వీక్లీ ట్వైస్ అలా వాటర్ చేయాలి. అంటే ఎండాకాలంలో మళ్ళీ స్కెడ్యూల్ మారుతుంది, వింటర్స్ లో స్కెడ్యూల్ మారుతుంది అనమాట. మన క్లైమేటిక్ కండిషన్స్ బట్టి కూడా మనం వాటర్ వేసే క్వాంటిటీ చూసుకుంటూ పోయాలి. సో ఇది మనకి రెగ్యులర్ గా చెప్పడానికి కాంప్లికేట్ గా అనిపించినా మనం రోజు వేసే దాన్ని బట్టి సాయిల్ చెక్ చేసుకుంటూ వాటర్ వేసే ముందు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంత కాంప్లికేటెడ్ ఏం కాదండి. మనకు తెలిసిపోతుంది ఈ ప్లాంట్ ఎలాగ వాటరింగ్ చేసినప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుంది అన్న ఒక చిన్న ఐడియా అయితే వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం మేనేజ్ చేసుకుంటూ పోసుకోవాలన్నమాట. వీటన్నిటికంటే ముందు ఈ ఇండోర్ ప్లాంట్స్ ని మెయింటైన్ చేయాలంటే చాలా ఓపిక, ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ఈ పనంతా మనకి పెద్ద కష్టం కింద అనిపించదు. చాలా ఇష్టంగా ఈ ప్లాంట్స్ తోటి టైం అయితే స్పెండ్ చేస్తాను. నాకైతే ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు మొత్తం ఇంట్లో ఉన్న ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఒక
ఒక రౌండ్ వేసుకుని వస్తాను. ఒక 1 అవర్ అలా టైం పాస్ అయితే అయిపోతుంది. ఎప్పుడైనా వీకెండ్స్ అలాగా ఇంకా బోర్ కొడుతుంది అనుకుంటే ఈ ప్లాంట్స్ అన్నిటికి ఇలా బయటికి తీసుకొచ్చి ఏదైనా డ్రై లీవ్స్ ఇలాంటివి ఉంటే అవన్నీ తీసుకుని కంపోస్ట్ అయినా వేయాలి అనుకుంటే వేసేసి అయినా ఇంకేదైనా చేయాలి అనుకుంటే అలా చేస్తూ ఉంటానన్నమాట. స్టార్టింగ్ లో నేను కూడా చాలా మిస్టేక్స్ చేశానండి. నాకు అర్థం కాలేదు ఈ ప్లాంట్స్ ని ఎలా గ్రో చేయాలి అని చెప్పేసి. ఒక కొత్త మొక్క తెచ్చే లోపల ఇంకో మొక్క పాడైపోయేది. అసలు ఎన్ని మొక్కలు అంటే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా 20 to 30 ప్లాంట్స్ వరకు పోయాయి అని చెప్పేసి. మళ్ళీ అన్ని ప్లాంట్స్ ప్లేస్ లో మళ్ళీ కొత్త ప్లాంట్స్ తీసుకురావడం. అంటే ముందుసారి వాటర్ ఎక్కువ వేయడం వల్ల కుళ్ళిపోయినాయి అనుకో నెక్స్ట్ టైం నుంచి తగ్గించిపోయడం. అండ్ సన్లైట్ లేక అవి డల్ అయిపోయినాయి అనుకోండి నెక్స్ట్ టైం ఆ ప్లాంట్ ని తీసుకొచ్చి సన్లైట్ ఉన్న ప్లేస్ లో పెడతాం. ఇలా ప్రతిసారి మార్చుకుంటూ వచ్చానన్నమాట టెక్నిక్స్ ని. 3 years అవుతున్నా ఇంకా స్టిల్ లెర్నింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాను. చాలా వీడియోస్ ఇంకా గూగుల్లో అలా సెర్చ్ చేస్తూనే ఉంటాను. ఏ కొత్త ప్లాంట్ తీసుకొచ్చినా దీనికి ఎలా కేర్ తీసుకోవాలి అని చెప్పేసి. ఎంత చూసినా ఎంత చదివినా మన క్లైమాటిక్ కండిషన్స్, మనం ఉండే ప్లేస్ ని బట్టి, మనం మొక్కని ప్లేస్ చేసిన పొజిషన్ బట్టి, ఆమ్, ఇంకా వేరే వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు గ్రో చేసినప్పుడు గ్రో అయినంత బాగా మన దగ్గర గ్రో అవ్వకపోవచ్చు, మనకి ఆ ప్లాంట్ సెట్ అవ్వకపోవచ్చు. సో డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. నేనైతే అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను. చూద్దాం నేను ఎంతవరకు సక్సెస్ అవుతాము. సో కింద ఉన్న మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ కింద ఫ్లోర్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంతకు మీకు చూపించాను కదా. ఇవి వచ్చేసి పైన ఫ్లోర్ లో ఉన్న మొక్కలు అన్నమాట. మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఎందుకని చెప్పేసి బయట బాల్కనీలోనే ప్లేస్ చేసి స్ప్రే చేసేస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి బాల్కనీ రైలింగ్ దగ్గర పెట్టిన ప్లాంట్స్ అన్నమాట. దీంట్లో వచ్చేసి పెంటోస్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ వేసాను. అవన్నీ కూడా డ్రై అయిపోయినాయి. మిల్లీ బగ్స్ దీనికి కూడా అటాక్ అయినాయి అన్నమాట. సో దానికోసం కూడా కొంచెం స్ప్రే చేస్తే మళ్ళీ రివైవ్ అవుతాయి ప్లాంట్స్ అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఈ వింటర్ వల్ల ప్లాంట్స్ చాలా వరకు డల్ అయిపోయినాయి. కొన్ని మిల్లీ బగ్స్ అటాక్ అవడం వల్ల అయితే కొన్ని ఆకులు కూడా సీజనల్ గా రాలుతూ ఉంటాయి కదా, అందుకే అంత గ్లో అంటే అంత ఫ్రెష్ లుక్ అయితే కనిపించట్లేదు ప్లాంట్స్ అన్ని. అండ్ ఈ పెంటోస్ ప్లాంట్ అయితే మరీ దారుణంగా డ్రై అయిపోయింది. ఒకసారి ట్రై చేద్దాం స్ప్రే చేసి, అంతగా ఇది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడే ప్లాంట్ మారుద్దాము అని చెప్పేసి మోస్ట్లీ వీలైనంత వరకు ప్లాంట్ ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మాకున్నది ఈ ఒక్క చిన్న బాల్కనీ. కాకపోతే ఈ బాల్కనీలో కూడా నాకు ప్లాంట్స్ వీలైనన్ని పెట్టుకోవాలని కోరుకున్నా పెట్టుకోలేను. ఎందుకంటే ఇది డూప్లెక్స్ విల్లా. మేము ఎప్పుడైనా ఊరు వెళ్తే మేడ్ పైకి వచ్చి ప్లాంట్స్ కి వాటర్ వేసే అవకాశం కూడా ఉండదన్నమాట. మేము ఊరు వెళ్ళినప్పుడల్లా ఈ ప్లాంట్స్ ని కిందకి పైకి షిఫ్ట్ చేయడం ప్రాక్టికల్ గా అంత వర్కౌట్ అయ్యేటట్టు కనిపించలేదు. సో అందుకే టెర్రస్ గార్డెన్ పెంచాలి అని అనుకున్నా ఆ ప్లాన్ కూడా డ్రాప్ అయిపోయాను. అండ్ ఈ మొక్కలు కూడా చాలా లిమిటెడ్ గా గ్రో చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ 2 బోగన్ విల్లా అలాగే ఒక్క రబ్బర్ ప్లాంట్ ఇవే ఉంటాయి. రబ్బర్ ప్లాంట్ ని కూడా మనం ఇండోర్ లో అవుట్డోర్ లో 2 రకాలుగా కూడా గ్రో చేసుకోవచ్చు. ఇండోర్ లో పెట్టినప్పుడు కొంచెం ఎండ తగిలే ప్లేస్ లో పెట్టుకుంటే మంచిగానే గ్రో అవుతుంది. దీంట్లో 2 వెరైటీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉండే రబ్బర్ ప్లాంట్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో షేడ్ ఉంటది ఈ రబ్బర్ ప్లాంట్ లో. ఇది అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సో కొన్నప్పుడు చాలా హైట్ ఉంది. ఎందుకు అది వంగిపోతుంది హైట్ వల్ల అని చెప్పేసి కట్ చేసేసాను అనమాట. చూడండి కట్ చేయగానే సైడ్ నుంచి గుబురు గుబురుగా వస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ కట్ చేసిన పార్ట్ కూడా వేరే చోటని సాయిల్ లో పెట్టాను, అది కూడా మంచిగానే గ్రో అవుతుంది. ఇలా అప్పుడప్పుడు కటింగ్స్ ని వాటర్ లో పెట్టి సాయిల్ లో పెట్టి అలా రకరకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఏదో ఒకటి సక్సెస్ అయితే ఇంకో కొత్త ప్లాంట్ దాని నుంచే గ్రో చేయొచ్చు కదా. సో మొత్తానికి కదండి నా ఇండోర్ ప్లాంట్స్ గురించి. నేను చూపించిన ఇండోర్ ప్లాంట్స్ లో కనుక మీకు ఏదైనా ఒక ప్లాంట్ గురించి ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది క్లియర్ గా చెప్తాను. ఈ వీడియోలో మీకు చూపించిన కంటెంట్ అంతా నచ్చితే అండ్ యూస్ఫుల్ గా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ vlog. Happy planting. Bye bye.